ఇవాళ ప్రపంచంలోని అతి ఎత్తైన చినాబ్ వంతెనను జాతికి అంకితం చేయనున్నారు ప్రధాని మోదీ. ఇవాళ పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవానికి జమ్మూ కాశ్మీర్ లో ప్రధాని మోదీ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా కాత్రా శ్రీనగర్ వందే భారత్ రైళ్లు మొదలవనుండగా భారత్ కు ఎంతో కీలకమైన చినాబ్ వంతెనను కేంద్రం జాతికి అంకితం ఇస్తారు. అయితే ప్రధాని మోదీ పర్యటన కోసం అధికార యంత్రాంగం ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. స్థానిక స్పోర్ట్స్ స్టేడియంలలో మోదీకి ఘన స్వాగతం పలికేందుకు సన్నాహాలు సాగుతున్నాయి. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ర్యాలీ వేదిక, రైల్వే స్టేషన్, వంతెన ఉన్న ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకోనున్నారు. పహల్గం ఉగ్రదాడి తర్వాత ప్రధాని మోదీ జమ్మూ కాశ్మీర్ లో పర్యటిస్తుండటంతో దీనిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రధాని మోదీ తొలుత జమ్మూ కాశ్మీర్ లోని ఉదంపూర్ కు చేరుకుంటారు. అనంతరం కాత్రా రైల్వే స్టేషన్ కు చేరుకుని జూన్ 6న ప్రధాని మోదీ జెండా ఊపి వందే భారత్ రైలు సర్వీసును ప్రారంభిస్తారు. దీంతో పాటు చినాబ్ నదిపై నిర్మించిన ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే వంతెనను జాతికి అంకితం ఇవ్వనున్నారు. అనంతరం కాత్రాలోని స్పోర్ట్స్ స్టేడియంలో జరిగే బహిరంగ సభలో మోదీ ప్రసంగిస్తారని సమాచారం.